వాస్తవంగా ఈ టైటిల్ పెట్టడం నాకిష్టం లేదు. మగాడు అనేది. నిన్న కాంగ్రెసోళ్ళు ఏది అక్కడ ఎంపీలు శివసేన నుంచి టర్న్ అవ్వడం, లేపోతే గనక రాజ మన ఎంపీ ఎన్నికలకు సంబంధించి జరిగిన రాజ్యసభ అయన్నీనేమో తప్పు. అదే డీకే శివకుమార్ అనే ఒక్క మగాడు బీజేపీకి చుక్కలు చూపించాడు. ఒక ఎమ్మెల్సీ సీట్ కొట్టాలనుకున్నోళ్ళది అని చెప్పాడు. అప్పుడే నేను ప్రస్తావించాను కూడా ఇట్లాగా. ఒక్క మగాడంట శివకుమారు. అదే సందర్భంలో వీళ్ళందరిదేం బూత్ అంట, ఆయన చేస్తే నీతంట అన్నట్టు. ఇప్పుడు అందుకని ఈ టైటిల్ పెట్టింది. బట్ మహారాష్ట్రలో శివసేనలో చీలికలు, ఎన్సీపీలో చీలికలు అన్నటువంటిది ఈ మహాగఠబంధన్‌కి పెద్ద బ్యాండ్ అయి తీరిని. టోటల్‌గా 16 స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, అంటే 17 స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17లో 16 మహాకూటమే గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 11 గెలుచుకుంది. శివసేన ఏకనాథ్ షిండే వర్గం 3 గెలుచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం 2 గెలుచుకుంది. స్వతంత్రులు ఇతరు 1 గెలుచుకున్నారు. నాసిక్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి అతను కూడా బీజేపీ తిరుగుబాటుదారుడు గోకుల్ గీతే విజయం సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఫుల్ ప్లెడ్జ్డ్ డామినేషన్. ఒక్కటి కూడా అవతలకు వెళ్ళకపోవడం. మొత్తం 17 స్థానాలకి 16 కూటమి ప్లస్ 1 కూడా బీజేపీ రెబలే గెలుచుకోవడం అన్నటువంటిది కీలక పరిణామం. బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ముగ్గురు దెబ్బతిన్నట్టయింది.